మీరంతా ప్రభులో ఆనందిస్తున్నారా? ప్రభులో దుఃఖంగా ఉన్నారా? आप सब प्रभु में आनंद कर रहे हैं या दुख कर रहे हैं? అది క్వశ్చన్. ఆర్ యు హ్యాపీ ఆర్ యు సాడ్ ఇన్ ద లార్డ్? आप आनंद कर रहे हैं या दुख कर रहे हैं परमेश्वर में? ఓకే. సో వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? మీ ఏమంటారు, మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? స్కూల్లో కాలేజీలో టీచర్ అడుగుతూ ఉంటారు చూసారా, వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్? మీ యొక్క అభిరుచి ఏంటి, లేకపోతే మీ యొక్క అభిలాషలు, కోరికలు, మీకున్నటువంటి ఆసక్తి ఎందులో ఉంది? आपको किस What चीज are your में interest? इंटरेस्ट रहता है? సారీ, చర్చిలో మాటలు మాట్లాడకండి. వాట్ ఆర్ యువర్ ఇంట్రెస్ట్ అంటే, మా ఇంట్రెస్ట్ ఈజ్ ఐ లవ్ డ్రైవింగ్. నేను డ్రైవింగ్ చేయడం నాకు అభిరుచి అని అంటూ ఉంటారు కదా. हम ऐसे बोलते हैं कि हमारा क्या है कि कोई ड्राइविंग करने के लिए बहुत मुझे पसंद है बोलते हैं. ఇంట్రెస్ట్ అంటే మన యొక్క అభిరుచి, లేకపోతే చాలా అభిలాష అనొచ్చు. తెలుగులో ఐఎమ్ నాట్ గెటింగ్ ద రైట్ వర్డ్, బట్ యు అండర్స్టాండ్ కదా నేనేం చెప్పాలనుకుంటున్నా, మీకు అర్థం అవుతుంది. इंटरेस्ट बोले तो क्या हम किसी भी चीज करने जो पसंद करते हैं उसको हम चाहते हैं चीज करने के लिए ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్ అంటాం. నేను ఈ పని చేయడంలో నాకు చాలా ఆసక్తి ఉంది అని అంటాం. मैं काम करने के लिए बहुत इच्छुक हूं बोलते हैं. సో నాకు ఇదంటే చాలా ఇష్టము, లేకపోతే ఇదంటే నాకు చాలా ఆసక్తి అని అంటాం. ये चीज बोले तो मुझे बहुत पसंद है, मैं करने के लिए बहुत इच्छुक हूं. కొంతమంది మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. कुछ लोगों को म्यूजिक बोले तो बहुत इंटरेस्ट आता है. కొందరు భోజనం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు. कुछ खाने पे बहुत इच्छुक रहते हैं. కొందరు ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. कुछ जाने से यात्रा करने के लिए बहुत इंटरेस्ट. కొందరు వేరు వేరు విషయాలలో చాలా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. कुछ लोग ऐसे दूसरे चीज को लेके बहुत इच्छुक रहते हैं. కానీ ఈ రాత్రి, लेकिन आज रात के टाइम पे ఇక్కడ కూర్చున్న మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్క ఆసక్తి, అభిరుచి ఉండవచ్చు. हमें जितने भी यहाँ पे बैठे हैं हमको अच्छे पर्सन कुछ भी इंटरेस्ट आशा रह सकता है. అలాగే దేవుడికి కూడా ఆసక్తి ఉంది, అభిరుచి ఉంది. ऐसे परमेश्वर भी एक शक्ति उनके चाहने का एक इच्छा है. బైబిల్లో మనం చదివినప్పుడు దేవుడికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కావచ్చు, దేవుడికి ఉన్న ఆసక్తి కావచ్చు, మనకి చాలా విషయాల్లో అర్థమవుతా ఉంటది రాయబడినప్పుడు. जैसे बाइबल में लिखा है, हम ऐसे जैसे लिखा हम ऐसे देखेंगे तो बहुत सारे ऐसे चीजें जो परमेश्वर को इच्छुक करता है. అయితే ఈ రాత్రి దేవుడికి ఉన్నటువంటి ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఏంటో మీతో చెప్తాను. लेकिन रात के टाइम पे परमेश्वर को जो बहुत ही पसंद आता है वो चीज हमको ఎన్నో ఇంట్రెస్ట్లు ఉన్నాయేమో, ఎన్నో ఇంట్రెస్ట్లు ఉండి ఉండవచ్చు. बहुत सारे इच्छा है उनको रह सकता है. ఆయనకి ఆసక్తి అనేకమైన విషయాలపైన ఉండి ఉన్నది. बहुत सारे चीज के ऊपर उनको इच्छा है. కానీ అన్నిటికంటే ముఖ్యంగా కూడా దేవుడికి ఉన్నటువంటి ఆసక్తి ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? जो सबसे ज्यादा जिस पे इच्छुक रहते हैं वो परमेश्वर का क्या है वो जानने के लिए इच्छुक है आप. దేవుడికి అన్నిటికంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆసక్తి ఏమిటంటే, परमेश्वर को हर चीज पे ज्यादा जो इच्छुक है वो क्या है? God is interested in blessing. परमेश्वर आशीर्वाद देने के लिए वो ज्यादा इच्छुक है. ఆశీర్వదించడమే దేవుడికి చాలా ఆసక్తి కలిగినటువంటి పని. वो आशीर्वाद देने के लिए सबसे ज्यादा जो पसंद करते हैं आशीर्वाद देने के ఆయన लिए. ఈ ప్రపంచంలో ఎన్నో పనులు చేస్తూ ఉన్నాడు రోజు. ये धरती पे बहुत सारे काम कर रहे हैं प्रत्येक. కానీ అన్నిటిలో కల్లా ఆయన చేసే పనులన్నిటిలో ఆయన బాగా ఇష్టపడే పని ఏంటంటే, लेकिन हर चीज में जो काम करते हैं सबसे ज्यादा पसंद करते हैं वो क्या है? ఆశీర్వదించడము. वो आशीर्वाद करने के लिए सबसे ज्यादा God desires to bless us. वो इनको इच्छा जो है वो ब्लेसिंग करने के God is interested in blessing. लिए वो पसंद करते हैं ब्लेसिंग करने के लिए. ఇప్పుడు శత్రు ప్రయత్నం ఏంటంటే, शत्रु का जो उसका काम क्या है? ఆదికాండం బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు చెప్పాలి. దేవుడికి ఉన్నటువంటి ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఆశీర్వాదం అయితే, శత్రువుకున్న ముఖ్యమైన ఇంట్రెస్ట్ ఏంటి? और परमेश्वर को सबसे ज्यादा पसंद है ब्लेसिंग करना, तो जो शत्रु है हमारा उसको क्या पसंद आता है? వాట్ ఇస్ దట్? ఆశీర్వాదము స్థితిలో నుండి దూరంగా లాక్కెళ్ళిపోవడమే సాతాను యొక్క ఇంట్రెస్ట్. आशीर्वाद से दूर ले जाना ही शैतान का इंटरेस्ट है. మనం గనక బైబిల్లో చూస్తే ఒకసారి ఆదికాండంలోనికి వెళ్దాం. बाइबल में देखेंगे आदि पुस्तक में 3వ అధ్యాయము 14వ వచనము చదవండి.
ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఆశీర్వదించబడిన స్థితిలో నుండి ఆదామవ్వల్ని దూరంగా తీసుకెళ్లే ప్రయత్నంలో సైతాను శత్రువు సక్సెస్ అయ్యాడు. लेकिन हम यहाँ पे देखेंगे तो परमेश्वर आदम को ब्लेसिंग करना चाहते हैं, लेकिन शैतान क्या कर रहा है, उनको दूर ले जाना चाहता है। ఇప్పుడు మనం ఈరోజు చదువుకున్న కీర్తన 115వ కీర్తన ఏం చెప్తుంది ఒకసారి చదువుకొని మళ్ళీ ఆదికాండంలోనికి వెళ్దాం రండి. 15వ వాక్యం ఇలా మాట్లాడుతుంది. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు. 15th వర్స్. भजन संहिता 115 अध्याय वचन 15, यहोवा जो आकाश और पृथ्वी का करता है उसकी ओर से तुम आशीष पाए हो। సో ఆశీర్వదించే దేవుడు అనండి మీ నోరుతో. परमेश्वर जो हमको आशीर्वाद करते हैं, దేవుడికి ఇష్టం లేనిది ఏంటిదంటే परमेश्वर को क्या इच्छा नहीं है, శాపమైనటువంటి స్థితి. जो हम कर्ज करते हैं ना, किसी को शापित करते हैं, ఆయనకి చేస్తున్న అన్ని పనుల్లో కూడా ఇష్టమైన పని ఆశీర్వదించడం ఆశీర్వదించడం ఆశీర్వదించడం. जितने भी काम करते हैं हर काम में उनको सबसे ज्यादा అందుకే మీకు కనుక గుర్తుంటే దేవుడు ఆది యందు సృష్టిని చేసినప్పుడు సృష్టిలో వేరు వేరు దినాలు 6 దినములు పని చేసినప్పుడు దేవుడు ప్రతి దినముని ఎంతో ప్రత్యేకంగా ఆశీర్వదించాడు. जो परमेश्वर आदि में जो उत्पत्ति में जितने भी कार्य की सृष्टि किए थे उसमें से 6 दिन में हर एक चीज को वो बनाए थे 6 दिन तक। वो 1వ అధ్యాయంలో ఆదికాండము 22వ వాక్యంలో మనం చూసినప్పుడు అక్కడ సృష్టి ఆరంభంలో దేవుడికున్న ఇంట్రెస్ట్ ఏంటో మనకు అర్థమవుతుంది. మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండియుండుటనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఏం చేశాడండి? అందరు చెప్పాలి. అక్కర్లేదు, నాట్ రిక్వైర్డ్. సో దేవుడు ఇక్కడ సృష్టి ఆరంభంలోనే ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నాడు. यहाँ पे देखें तो परमेश्वर सृष्टि का आरंभ से ही वो एक आशीर्वाद से वो कार्य शुरू कर रहे हैं। పక్షుల్ని ఆశీర్వదించాడు, वो పక్షి को आशीर्वाद किए, జంతువుల్ని ఆశీర్వదించాడు, जीव जंतु को आशीर्वाद సముద్ర किए, జీవుల్ని ఆశీర్వదించాడు. समुद्र में जितने भी जीव हैं 6వ దినం వచ్చేటప్పటికి మానవుణ్ణి చేశాడు. 6ठा दिन जब आया मनुष्य को बनाए। 28వ వాక్యంలో వాళ్ళని ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. దేవుడు వారిని ఆశీర్వదించక ముందు 27లో చివరి లైన్లో ఏముంది? స్త్రీని గాను పురుషుని గాను వారిని దేవుడు మానవుల్ని సృజించగానే చేసింది ఏమిటి? परमेश्वर जब से मनुष्य को सृष्टि किए वो क्या किए उसके बाद 28లో ఏముంది? మనిషిని తయారు చేయగానే దేవుడు చేసిన మొట్టమొదటి పని వారిని ఆశీర్వదించడము. मनुष्य को बनाने के बाद ही जो पहला जो काम किया वो उनको आशीर्वाद किए। దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడికి ఆశీర్వదించడం అనేటువంటి పని చాలా ఆసక్తి కలిగిన పని. इससे हम क्या समझते हैं? परमेश्वर को सबसे ज्यादा इच्छुक है वो कार्य आशीर्वाद करने का कार्य। ఎంతమందికి ఇక్కడి వరకు అర్థమైంది? దేవుని స్తుతించండి. సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఆ రోజు పక్షుల్ని జీవుల్ని అలాగే మానవుణ్ణి కూడా ఆశీర్వదిస్తే परमेश्वर उस दिन पक्षी और जीव ऐसे मनुष्य को भी आशीर्वाद किए। 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి శత్రు ప్రయత్నము ఆశీర్వదించబడిన స్థితి నుండి భూమిని మానవుడిని దూరంగా తీసుకెళ్లిపోతున్నటువంటి ప్రయత్నం కనబడుతుంది. शत्रु का काम क्या है? वो आशीर्वाद जो हम पाए हैं उनको दूर ले जाना चाहता है। దేవుడు మన బ్రతుకులని ఆశీర్వదించడానికి ఆసక్తి కలిగిన వాడు. परमेश्वर आशा करते हैं कि हम हमारे जीवन में ब्लेसिंग करने के लिए। దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించడానికి ఆసక్తి కలిగిన వాడు. परमेश्वर हमारे परिवार को ब्लेसिंग करने के लिए దేవుడు మనం చేస్తున్న పనులన్నిటిని ఆశీర్వదించాలని ఆసక్తి కలిగి ఉన్నవాడు. परमेश्वर बहुत आशा करते हैं कि हम जो भी काम कर रहे हैं उसे आशीर्वाद करने। దేవుడు మన జాబ్ ని ఆశీర్వదించాలని ఆశపడుతున్న దేవుడు. हमारे जॉब के लिए वो आशीर्वाद करना चाहते हैं। దేవుడు మన యొక్క స్టడీస్ ని విద్యార్థి జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆసక్తి కలిగి ఉన్నవాడు. हमारे विद्यार्थी लाइफ में पढ़ाई कर रहे हैं उसमें वो आशीर्वाद करते हैं। దేవుడు మనం చేస్తున్న ప్రయత్నములన్నిటిని ఆశీర్వదించడానికి చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. बहुत इंटरेस्ट लेते हैं जो भी काम हम करते हैं उसमें आशीर्वाद करने के लिए। దేవుడు మన మ్యారేజ్ లైఫ్ ని ఆశీర్వదించాలని ఆసక్తి కలిగి ఉన్నాడు. हमारे विवाह लाइफ को आशीर्वाद करने के लिए वो चाह रहे हैं। దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. बहुत इच्छुक है हमारे परिवार को आशीर्वाद करने के लिए। దేవుడు మన ప్రయాణాలని ఆశీర్వదించడానికి చాలా ఆసక్తి కనబరుస్తున్నాడు. जर्नी के टाइम पे वो हमें आशीर्वाद करने के लिए बहुत इच्छुक हैं। దేవుడు మనం తింటున్న ఆహారాన్ని ఆశీర్వదించడానికి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. खाना खाते हैं उस फूड को आशीर्वाद करने के लिए మనం बहुत इच्छुक తింటున్న हैं। రొట్టె కానీ తాగుతున్న పానీయం కానీ దేవుడు ఆశీర్వదించాలని ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. खाते हैं रोटी या पानी जो पीते हैं उसमें वो आशीर्वाद करने के మనం लिए बहुत इच्छुक हैं।
బయటికి వెళ్ళటాన్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. जो बाहर जाते हैं उसमें आशीर्वाद करने के लिए మనం మరలా లోపలికి వస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. जो अंदर आते हैं उसमें भी बहुत इच्छुक रहते हैं आशीर्वाद करने के लिए। మనకున్న భూములని దేవుడు ఆశీర్వదించడానికి చాలా ఆసక్తి కలిగపరుస్తున్నాడు. जो धरती है उस पे आशीर्वाद करने के लिए बहुत మనకున్న పంట పొలాలని ఆశీర్వదించడానికి దేవుడు ఆసక్తి కనబరుస్తున్నాడు. हमारे जो खेत में शस्य उस पे आशीर्वाद करने के लिए మనకు ఒకవేళ గొర్రెలు ఉంటే వాటిని ఆశీర్వదించడానికి చాలా ఇంట్రెస్ట్ దేవుడికి. अगर हमारे पास बकरी है तो उसको आशीर्वाद करने के लिए మనకి సంపద ఉంటే దానిని ఆశీర్వదించడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉన్నవాడు. अगर हमारे पास धन है तो उसे आशीर्वाद करने के लिए మనకి మందలు ఉంటే అన్నిటినీ ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. క్యాటిల్ अगर पास हमारे गाय गोरू है तो उस पे आशीर्वाद करने के लिए वो बहुत इच्छुक है। మనకి సంతానం ఉంటే పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి దేవుడికి ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. अगर हमारे पास बच्चे हैं तो उनको भी आशीर्वाद करने के लिए वो बहुत इंटरेस्टेड है। జూన్ నెల మొదటి సండే సెకండ్ సర్వీస్ లో నేను మీకు చెప్తుంది ఏంటంటే जून मास में सेकंड सर्विस में मैं आपको क्या बताने जा रहा हूँ। దేవుడికి ఉన్న ఇంట్రెస్ట్ అల్లా ఆశీర్వదించడం. परमेश्वर को जो भी इंटरेस्ट है वो उनको बस ब्लेसिंग करने का ही है, वो ब्लेसिंग करने का ही इंटरेस्ट है उनको। దేవుడు సృష్టి ఆరంభంలో ఆశీర్వదించాడు. वो सृष्टि से आरंभ से वो आशीर्वाद ఆదాము అవ్వల్ని ఆశీర్వదించాడు. हवा और आदम को आशीर्वाद किए। ఆ తర్వాత మనం బైబిల్లో చూస్తే దేవుడు నోవహును అతని కుమారులని ఆశీర్వదించెను అని రాసి ఉంటుంది. बाइबल में देखें तो नोह और उनको बच्चों की वो आशीर्वाद किए हैं। అక్కడ నుంచి ముందుకెళ్తే దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు అని రాసి ఉంది. जाके देखेंगे तो अब्राहम को भी आशीर्वाद किए हैं। అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడో మనం ఎన్నో వారాలు మాట్లాడుకున్నాం. अब्राहम को इतने आशीर्वाद किए कि हम उसके बारे में बहुत बात कर चुके हैं। అబ్రహాము చనిపోయిన తర్వాత అతని కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు అని రాసి ఉంది. मर जाने के बाद उनको जो पुत्र इसहाक को भी आशीर्वाद किए हैं। ఇస్సాకు మరణించిన తర్వాత దేవుడు తన కుమారుడైన యాకోబుని ఆశీర్వదించాడు అని రాసి ఉంది. इसहाक मर जाने के बाद उनका पुत्र जो याकूब है उनको आशीर्वाद किए हैं। దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించేటప్పుడు ఒక మాట చెప్పాడు. परमेश्वर जो उनको बच्चों का आशीर्वाद करते हैं एक बात बोले थे उस टाइम। భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడతావు అన్నాడు. धरती पे जितने भी जीव या जंतु है उसमें सबसे ज्यादा आशीर्वाद आपको ही मिलेगा बोले हैं वो। ఈ యాకోబు అనేవాడు ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడంటే ఒక రాత్రి అంతా ప్రార్థిస్తున్నాడు ఆయన. याकूब जब परमेश्वर के चरण पे थे उसको इतना आशीर्वाद किए कि एक टाइम पे वो जैसे प्रार्थना करने के टाइम पे वो 32వ అధ్యాయము ఆదికాండంలో 26వ వాక్యమును మనం చూసినప్పుడు ఆ వ్యక్తి కోరుకుంటుంది ఏంటి? 26 తెల్లవారుతున్నది. దేవుడు ఇక్కడ చెప్తుంది ఏమిటి మనకి? యాకోబు దేవుడితో అడుగుతుంది ఏంటంటే నువ్వు వెళ్తాను అంటున్నావు, కానీ నాకు కావాల్సింది ఇచ్చిన తర్వాతే నీ వెళ్ళు. याकूब जो बोल रहे हैं परमेश्वर को मैं जाना चाहता हूँ लेकिन वो बोल रहे हैं आप जो देना चाहते हैं मुझे वो देने के बाद मैं जाऊंगा वो बोल रहे हैं। అందరు జాగ్రత్తగా నన్ను చూడండి. దేవుడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమని చెప్పాను? परमेश्वर को इंटरेस्ट है वो क्या है? ఆశీర్వదించడం, आशीर्वाद करना। యాకోబుకి ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్ట్ ఏంటి? आप याकूब को अब जो इंटरेस्ट आया वो क्या है? ఆశీర్వాదం పొందుకోవాలనుకోవడం. आशीर्वाद पाने का। ఇద్దరు ఇంట్రెస్ట్లు మ్యాచ్ అయ్యాయి. ये दोनों का इंटरेस्ट मैचिंग हुआ। దేవుడికి ఉన్నటువంటి నైజమే ఆశీర్వదించే స్వభావం. जो परमेश्वर वो आशीर्वाद देने के लिए वो हमेशा इंटरेस्ट। ఇప్పుడు ఈ పాయింట్ లో యాకోబు వచ్చి అన్నిటిని వదిలేసి అంత మోసాన్ని పక్కన పెట్టి పశ్చాత్తాపడి ఇక నాకు కావాల్సింది కూడా తండ్రి నీ ఆశీర్వాదమే అంటున్నాడు. अगर याकूब को हम देखेंगे तो हर काम को वो पीछे रख के वो आशीर्वाद पाने के लिए वो प्रार्थना कर। ఆ రోజు రాత్రి ఉదయకాలం పెందల కాడనే దేవుడు నీ పేరు యాకోబు కాదు, ఇక నుంచి ఏం పేరు? నీ పేరు ఇశ్రాయేలు అని అన్నాడు. लेकिन उस दिन सुबह जब हुआ परमेश्वर उनको आपसे आपका नाम याकूब नहीं है इस्राएल है ఆశీర్వదించబడిన వాడే ఇశ్రాయేలీయుడు. దేవునికి స్తోత్రం. जो ఆశీర్వాद प्राप्त किए हैं वही इस्राएल है वो। చూడండి దేవుడి యొక్క ఇంట్రెస్ట్ అంతా సృష్టి ఆరంభం నుంచి తాను ఎన్నుకున్న ప్రజల జీవితాల్లో కూడా ఆశీర్వదించే దేవుడు. सृष्टि के आरंभ से हम देखते आएंगे तो परमेश्वर हमेशा इनको प्रजा को आशीर्वाद करते ही आए हैं वो। అయితే ఆశీర్వదించబడిన స్థితి నుంచి దూరంగా మనల్ని లాక్కుపోవడానికి కారణం ఏమై ఉంటుంది? आशीर्वाद से हमको जो दूर खींच चले जा रहे हैं उसका कारण क्या है? దూరంగా లాక్కెళ్ళిపోయేది ఎవడో మనకు తెలుసు. दूर हमको जो ले जा रहा है वो कौन है हमको पता है। దూరంగా ఆశీర్వాదానికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? लेकिन उसका कारण क्या है जो आशीर्वाद से हम दूर चले जा रहे हैं? జవాబు మీరు చెప్పాలి. మాట వినకపోవడం ఆశీర్వాదాన్ని దూరం చేసేస్తుంది. बात नहीं मानना ही हमको आशीर्वाद से वो दूर ले जा रहे हैं। మళ్ళీ చెప్పండి, ఆశీర్వాదాన్ని ఏం దూరం చేస్తుంది?
దేవుడు అవ్వతో ఆదాంతో అన్నాడు, మీరు నేను చెప్పిన మాట వినక తినొద్దన్న పండు తిన్నారు కనుక ఏమైంది, మీ నిమిత్తం నేల మొత్తం ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. लेकिन परमेश्वर हवा आदम को जो बोले, मैं जो बोलूं आपने नहीं सुनी, आपके द्वारा ये जो भूमि है शपित हुआ है. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న ఫస్ట్ డే వాళ్ళ జీవితం ఎంత దుఃఖంగా ఉండి ఉంటుందో తెలుసా? पहले दिन जो आशीर्वाद से वो दूर हो गए, उनका जीवन कितना दुख हो सकता है. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అనుకుందాం, अगर हम सोचेंगे हमारे पास बहुत सारे पैसे हैं, అన్నీ అయిపోయాయి అనుకుందాం. सब खत्म हो गया है, అయిపోయినప్పుడు మన ఫీలింగ్ ఏంటి? और जब खत्म हो जाएगा हम कैसे सोचेंगे? అన్నీ అయిపోయాయి, అయిపోయినప్పుడు మన ఫీలింగ్ ఏంటి? ఏడుపే, ఏడుపు కూడా దిక్కుండదు. हम बस रोएंगे उस टाइम पे. ఆదాము హవ్వలు, మానవుడు ఆశీర్వాదాన్ని నుంచి దూరం వెళ్ళిపోయిన ఫస్ట్ డే 3వ అధ్యాయంలో ఎంతగా ప్రయాసంతో కన్నీటితో ఉండి ఉంటాడో ఆలోచించి. लेकिन हवा और आदम जो जब सृष्टि पहले दिन से जब परमेश्वर से दूर हो गए, कितने दुख हुआ होगा उनके जीवन में. ఇక ఆ రోజు నుంచి ప్రారంభించబడింది మానవుడికి ఆశీర్వాదం లేనటువంటి స్థితిలో దేవుడు ప్రతిసారి వచ్చి నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నన్ను నమ్ముకుంటే, నా మాట వింటే నేను ఆశీర్వదిస్తాను, నా మార్గంలో నడిస్తే నేను ఆశీర్వదిస్తా, ఇలా ప్రతిసారి చెప్పాల్సి వచ్చేది. लेकिन उस टाइम से अगर देखते आएंगे तो परमेश्वर बोल रहे हैं कि आपको हमेशा मैं हर काम पे जहाँ भी जा रहे हो मैं आशीर्वाद करूंगा बोल के वो बोलते आ रहे हैं हम. ఆయన మాట వినకుండా ఉన్నప్పుడు अगर हम उनके बात नहीं सुनेंगे तो ఆశీర్వాదాలు దూరం అయిపోయాయి. जो ब्लेसिंग है, आशीर्वाद है, वो दूर हो जाएगा. అప్పుడు మనిషి ఏమనుకునేవాడంటే, उस टाइम पे मनुष्य जो क्या सोच అయ్యో रहा था, దేవుడు నన్ను మర్చిపోయాడు, और सोचते हैं कि परमेश्वर मुझे भूल गए हैं, నా కష్టాల్లో నాకు దేవుడు లేడు, मेरे कष्ट के टाइम पे परमेश्वर नहीं है, నేను ఈ శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేయట్లేదు, जो मैं कठिन परिस्थिति में उस टाइम पे परमेश्वर मुझे साहाय्य नहीं कर रहे ఇలా हैं. మానవుడు అనుకుంటూ వస్తూ ఉండేవాడు. ऐसे मनुष्य सोच के आ रहे हैं ऐसे. చాలా సార్లు మన లైఫ్ లో అయ్యో దేవుడు నాకు సహాయం చేయట్లే, ఇది నన్ను మర్చిపోయాడేమో అని అనుకుంటా ఉంటాం. लेकिन बहुत बार हम सोचते हैं परमेश्वर मुझे साहाय्य नहीं करे, वो मुझे भूल गए हैं. ఇది ఎట్లా ఉంటదంటే మన బంధువుల్ని అమ్మ మీరు మమ్మల్ని మర్చిపోయారులేండి అన్నట్లు ఉంటది. ये कैसे रहता है, हम जब परिजन को बोलते हैं हम मुझे भूल गए हैं बोलते చాలా సార్లు ऐसे అంటాం, होता है. అమ్మ మీరు నన్ను ఎందుకు గుర్తు పెట్టుకుంటారు, మీరు మర్చిపోయారు నన్ను అంటాం కదా. लेकिन बहुत बार हम बोलते हैं आप मुझे क्यों याद रखेंगे, आप मुझे भूल गए हैं बोलते हैं. ఎందుకంటే ఆ టైంలో మన కన్నులకి వాళ్ళు కనబడలేదు. लेकिन हम क्या सोचते हैं, उस टाइम पे जो हमें जरूरत है उस टाइम पे वो हमारे आंखों के सामने नहीं दिखे. చాలా సార్లు మన కన్నులకి దేవుడు కనబడలే, మనకు కావాల్సిన హెల్ప్ రానందున దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకుంటాం. लेकिन हम सोचते हैं परमेश्वर मुझे दिखाई नहीं दिए मेरे दुख कष्ट टाइम पे, मुझे भूल गए हैं बोल के हम सोचते हैं. కానీ 115వ కీర్తన ఏమంటుందో చదువుదాం రండి. लेकिन भजन संहिता 115 क्या बोलता है? 115వ కీర్తనలో కిందికి వెళ్ళి 12వ వాక్యాన్ని చదివినప్పుడు వావ్, చాలు చాలు. బైబిల్ చెప్తుంది అనేక దినములుగా మానవులు అనుకుంటూ వస్తున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, మాకు సహాయం చేయట్లేదు. కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మమ్మను మర్చిపోలేదు. लेकिन जो लोग हैं वो बोलते आ रहे हैं कि परमेश्वर हमको भूल गए हैं, लेकिन यहाँ पे जो भजन संगीता है ये बोल रहा है कि परमेश्वर हमको कभी नहीं भूले हैं. ఆయన మర్చిపోలేదు సరి కదా, మనల్ని ఏం చేస్తున్నాడు? हमको नहीं भूले इसलिए वो हमको आशीर्वाद कर रहे हैं. वो నిజంగా నన్ను మాట చెప్పమంటారా? अगर सच में मैं एक बात बोलूं तो ఆయన మనల్ని మర్చిపోయి ఉంటే अगर वो हमको भूल गए होते तो మనకి గురి గమ్యం లేని స్థితిలో ఈ రోజు ఉండేవాళ్ళం. हम बहुत बुरी परिस्थिति में होते आज हम. ఆయనే మనల్ని మర్చిపోయి ఉంటే నిజంగా अगर सच में अगर वो हमें भूल गए होते तो నరకపు పొలిమేర దగ్గరనే మనం ఉండేవాళ్ళం. नरक के रास्ते उसी तरफ हम चले गए ఆయన మనల్ని మర్చిపోలేదు కాబట్టి वो हमको नहीं भूले इसलिए ఆయనే మన కోసం దిగొచ్చాడు. वही हमारे लिए नीचे उतर के आए. ఆ రోజు 3వ అధ్యాయంలో భూమిని శపించాడు, ఆశీర్వాదానికి దూరం అయిపోయేట్లు ప్రయాసంతోనే జీవితాన్ని జీవిస్తామన్నాడు. लेकिन उस दिन को याद धरती उनके द्वारा शपित हुआ और दूर चले गए परमेश्वर से. కానీ విడిచిపెట్టకుండా మరలా ఆయన మర్చిపోకుండా తిరిగి వచ్చాడు కిందికి. लेकिन हमको बिना भूले फिर बिना याद की करके हमको फिर हमारे लिए वापस आए. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తాడు 2వ అధ్యాయం 6వ వాక్యంలో ఆయన మనల్ని మర్చిపోయి ఉంటే ఎందుకు వస్తాడు ఈ భూమి మీదకి? अगर वो हमको भूल गए हैं तो वो क्यों आएंगे हमारे लिए यहाँ पे? చదవండి. ఆయన ఎగ్జాక్ట్లీ దేవుని స్వరూపమే ఉండి కూడా దేవునితో సమానంగా ఉండటం అసలు అది విడిచిపెట్టొద్దు. దేవుడితో సమానంగా పరలోకంలోనే ఉండాలి వాస్తవంగా. కానీ అలా ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, అన్నిటినీ వదిలేసుకున్నాడు.
ఇప్పుడు ఈ వాక్యం చదివిన మీరు చెప్పండి, దేవుడు మనల్ని మర్చిపోయాడా? నిజంగా ఆయన మర్చిపోయి ఉంటే మహిమను విడిచి ఈ భూమి మీదకి వచ్చేవాడు కాదు. अगर वो हमको भूल गए होते उनको महिमा छोड़ के धरती पे नहीं आते. పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చేవాడు కాదు. स्वर्ग राज्य को छोड़ के इस धरती पे नहीं आते वो. మనల్ని మర్చిపోలేదు కాబట్టే పరమ నుండి దిగి పాపులమైన మన దగ్గరికి వచ్చాడు. हमको नहीं बोले इसलिए हमारे पापियों के लिए वो यहाँ पे आए. పాపము శాపం అనేటువంటి ఆ భారాన్ని కాడిని తెంచడానికి వచ్చాడు. जो पाप किए हैं उसके लिए वो हमारे लिए वो आए. ఆ శాపం అంతటిని తెంచివేసి తన మీద వేసుకొని वो पाप को सब उनके ऊपर लेके वो ఆయన మనల్ని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. वो हमको आशीर्वाद किए हैं. బైబిల్ అంటది ఆయన ధనవంతుడయ్యుండియు తన దారిద్ర్యం వలన మనము ధనవంతులం అవ్వాలని మన నిమిత్తము దరిద్రుడయ్యాడు అని అంటుంది. वो धनवान होके हमारे लिए वो दरिद्र हुए हैं. वो ఎందుకు? इसलिए वो మనము ఆశీర్వదించబడాలని, हमको आशीर्वाद पाने के लिए. నిజంగా దేవుడు మర్చిపోయి ఉంటే ఈ రోజు నేను ఇలా నిలబడేవాడిని కాదు, మీరు ఇలా కూర్చునే వాళ్ళే కాదు. अगर सच में अगर हमको परमेश्वर भूल गए होते हम ऐसे खड़े नहीं होते, आप बैठे नहीं పౌలు ఈ होते. విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేతురు మొదటి పత్రికలో అంటాడు 3వ అధ్యాయంలో 9వ వాక్యంలో, మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వాక్యం. వావ్, గుడ్, ఐ లైక్ దట్ వర్డ్స్. చదవమ్మా, బిగ్గరగా చదువు. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆహా, అందరు చెప్పకూడదా? నచ్చిన వాళ్ళే చెప్పాలా? అవును, నిజమే, నచ్చిన వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. మరి మనం ఎందుకు పిలువబడ్డాం? हम किस लिए बुलाए गए हैं? బైబిల్ అంటుంది ఆశీర్వాదానికి ఎవరు మనము? आशीर्वाद पाने के लिए हम वारिस हैं. వారసులు అంటే నా తండ్రికి ఎంత ఆస్తుందో దానికి ఎవరు వారసుడు? अगर నేను అనండి. अगर मेरे पिता का अगर उनके धन है तो उनका उत्तराधिकारी मैं ही हूँगा. ఆశీర్వాదాలు ఎన్నున్నాయో పరలోకపు తండ్రి దగ్గర, వాటన్నిటికీ వారసుడు ఎవరు? నేను అనండి. परमेश्वर के पास కనీసం बहुत అనకపోతే आशीर्वाद ఇంకా ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి బ్రదర్? మాట వరుసకైనా అనాలి కదా, ఫస్ట్ నేర్చుకోవాలి మెల్లిగా అనడం. సరే, ఇప్పుడు మనం బైబిల్ క్లియర్ గా చెప్తుంది మనం దేనికి వారసులంగా పిలువబడ్డాము? हम किस लिए ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడ్డాం. आशीर्वाद पाने के लिए बारिश की तरह बुलाए गए हैं. సో దేవుడు మరిచిపోయాడు అని ఎప్పుడు ఎన్నడూ మన బ్రతుకులో అనుకోరాదు. परमेश्वर हमें भूल गए हैं बोल के ये चीज हमारे जीवन में कभी भी नहीं बोलना है. ఎప్పుడైనా ఆశీర్వాదాలకి దూరం వెళ్ళిపోతున్నామంటే దానికి కారణం ఏంటి? अगर कभी भी आप आशीर्वाद से दूर चले जा रहे हैं उसका कारण क्या है? అయ్యో ఆశీర్వాదాలు లేవు, దేవుడు మర్చిపోయాడు. కాదు కాదు, आशीर्वाद नहीं है, परमेश्वर भूल गए, ऐसा नहीं है. ఆశీర్వాదానికి దూరం అయిపోయేటట్టు ఆయన మాట నేనే వినట్లేదు. आशीर्वाद से मैं जो दूर हो गए उनके बात मैं ही नहीं ఆయన मानता. చెప్పిన దానికి విరుద్ధంగా జీవిస్తున్నాను, అందుకే ఆశీర్వాదం దూరం అయిపోయింది నాకు. वो जैसे बोल रहे हैं उसके विपरीत मैं जी रहा हूँ, इसलिए मैं दूर हो गया हूँ. సో వెలుగు తాన ఈ లోకానికి వచ్చి మనల్ని ఆశీర్వదించిన దేవుడు యేసయ్య. जो आलोक की तरह हमारे लिए ही धरती पे आए वो यीशु मसीह है. సో 115వ కీర్తనలోనికి రండి. ఆయన ఆశీర్వదించే దేవుడు అని చెప్పడానికి నేను ఇంతవరకు మీ అందరికి ఈ విషయాన్ని చదివిస్తా ఉన్నాను. ఆయన మనల్ని మర్చిపోలేదు. 12వ వాక్యంలో ఆయన మనల్ని మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు కదా. ఇప్పుడు 13వ వాక్యం ఏమంటుందంటే సరే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ యేసయ్యని నమ్ముకున్నవారు, अब जितने भी यहाँ बैठे हैं यीशु मसीह को विश्वास करते हैं. అసలు ఇంతకీ పాస్టర్ గారు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అన్న ప్రశ్న మీకు వచ్చిందా? लेकिन आपको कभी ऐसे प्रश्न आया कि परमेश्वर किसको आशीर्वाद करता है? బైబిల్లో దాని ఆన్సర్ కూడా ఉంది. बाइबल में उसके आंसर भी है. ఎవరు దేవుడంటే భయము కలిగి నడుచుకుంటారో, जो भी परमेश्वर बोल के भय मान के चलते हैं, దైవ చింతన ఎవరికి ఉంటుందో, the consciousness of God, it is devotion. जिसको भी वो कॉन्शियस जो है परमेश्वर का उनके पास, जिसके पास भी है वो, దేవుడంటే భీతి లేక భయం ఎవరికి ఉంటుందో परमेश्वर बोले तो जो व्यक्ति डरते हैं उनको, వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. उन्हीं को परमेश्वर आशीर्वाद करते हैं. రేషన్ కార్డు ఎవరికి ఉంటుందో రేషన్ బియ్యం వాళ్ళకి. रेशन कार्ड जिसके पास है, जो चावल है उन्हीं को मिलेगा. మీరు చెప్పాలి, రేషన్ కార్డు ఎవరికి ఉంటే రేషన్ షాప్ వాడు వాడిని ఇస్తాడా లేకపోతే దారిలో పోయి ఎవరికైనా ఇస్తాడా? అది కూడా తెలియదా బ్రదర్? ఎవరికి ఇస్తారు? రేషన్ కార్డు ఉన్నోడికి రేషన్ ఇస్తాడా? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా? ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తా అంటున్నాడు దేవుడు? परमेश्वर किसको आशीर्वाद दूंगा बोल रहे हैं?
తన యందు భయభక్తులు గల వారికి. उनके पास जो भय भक्ति से जीते हैं. అన్న మా పాప చాలా చిన్నది 6 సంవత్సరాల వయసే, ఆమెను కూడా ఆశీర్వదిస్తాడా దేవుడు అంటే బైబిల్ ఏమంటుంది 13వ వాక్యం, పిన్నలనేమి పెద్దలనేమి అని అంటుంది. అంటే నీవు చైల్డ్ అయినా, నీవు బాలుడు అయినా, టీనేజ్ లో ఉన్న, యవన దశలో వృద్ధుడు అయినా, పెద్దడు అయినా, ఏ వయసుతో సంబంధం లే, నీ రంగు తెలుపైనా ఎరుపైనా బ్రౌన్ అయినా సంబంధం లే, నీ ఆకారం నీ అందంతో సంబంధం లే, నీకు భయం ఉందా దేవుడు అంటే, భక్తి ఉందా దేవుడు అంటే చాలు నీకు ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. क्या छोटे क्या बड़े जितने यहोवा के डर भय हैं वो उन्हें सबको आशीष देगा. అసలు దేవుడి భయం ఉన్న వ్యక్తికే ఆశీర్వాదం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. जो परमेश्वर को भय करते हैं उनको आशीर्वाद ऑटोमेटिक मिलता है. అందుకే దేవుడు ఎప్పుడు అబ్రహాంతో కలిసినప్పుడు అనేవాడు, నీవు నా మార్గంలో చక్కగా నడిచిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. परमेश्वर अब्राहम को बोले मेरे इच्छा अनुसार आप चल रहे हैं इसलिए मैं आशीर्वाद करूंगा. 128వ కీర్తన 4వ వాక్యం చూడక చదువు వారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడతాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఇలాగ ఆశీర్వదించాలంటే ఆ వ్యక్తికి ఏముండాలి? దేవుడు అంటే భయము, వనకాలి. మార్నింగ్ సర్వీస్కే వచ్చాను, ఈవినింగ్ సర్వీస్కి అవసరమా? నేను మా వాలంటీర్స్ గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి మాట్లాడుతున్నాను. परमेश्वर जिसको भी वो डरते हैं उनको उन्हीं को आशीर्वाद वो देते हैं. నిజంగా దేవుడు భయం ఉంటే అదేదో దేవుని సేవకుడని లేకపోతే ఎవరికో భయపడి మనం దేవుని మందిరానికి రాము. ఎవరికి భయపడి వస్తాం? परमेश्वर को भय करके उनके पास आते हैं. నేను మీకు ఏమైనా శాలరీ ఇస్తానా? కానీ దేవుడు భయం మీకుందని చూసి ఆయనే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. अब जो देखते हैं परमेश्वर आप भय करते हैं उनके लिए इसलिए वो आपका आशीर्वाद करेंगे. ఇంతకీ ఆశీర్వాదం అంటే ఏంటి? लेकिन आशीर्वाद का अर्थ क्या అప్పటి है? నుంచి మనం చాలా మాట్లాడుకున్నాం. అంటే పెళ్ళిళ్ళలో, బర్త్డేల్లో, పాప పుట్టినప్పుడు, బాబు పుట్టినప్పుడు అందరు రండి ఆశీర్వదించిపోండి, అందరు రండి ఆశీర్వదించిపోండి. ఏముంటదన్న అందులో ఆశీర్వాదం? लेकिन हम सोचते हैं जैसे भी शादी होता है या बच्चे होते हैं सब बुलाते हैं आशीर्वाद करो बोल के हम उनको बोलते అన్న हैं. రండి ఫోటో దిగి ఆశీర్వదించిపోండి. आए फोटो निकाल के आशीर्वाद करके जाओ बोलते हैं हम. ఇంతకు ఆశీర్వాదం అంటే ఏంటి? आशीर्वाद का अर्थ क्या है? ఎవరైనా మీరు ఒకరైనా, మీరందరిలో ఒకరైనా ఆశీర్వాదం అంటే అసలు అర్థం ఏంటంటే దేవుణ్ణి కలిగి ఉండటమే. आशीर्वाद का अर्थ क्या है? परमेश्वर के साथ रहना. దాని యొక్క లోతైన ప్రత్యక్షత మనకు అర్థం కావడానికి టైం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అంటే ఏంటి? దేవుణ్ణి కలిగి ఉండటమే ఆశీర్వాదం. परमेश्वर के साथ रहना ही आशीर्वाद है. ఇప్పుడు పిల్లలైనా, పెద్దలైనా, అయానైనా, పాప అయినా, హర్షిత్ అయినా, ఎవరైనా సరే, టీనేజ్ లో యవనస్తులు, పెద్దలైనా సరే, దేవుడు అంటున్నాడు నేనంటే భయం ఉంటే చాలు నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. परमेश्वर बोल रहे हैं छोटे या बड़े अगर मैं हूँ बोल के अगर भय मानते हो मेरे से तो मैं सबको आशीर्वाद दूंगा बोल. బైబిల్లో బాలుడైన సమూయేలు ఉంటాడు. बाइबल में एक सामुएल है हमको देखेंगे. దేవుడు బాలుడైన సమూయేల్ని ఆశీర్వదించాడు. लेकिन सामुएल जब छोटे थे उनको परमेश्वर आशीर्वाद किए. చిన్నవాడైన దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. दाऊद छोटे थे उस टाइम पे उनको आशीर्वाद किए. ఆయన ఏమన్నాడంటే, దేవా నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండునుగాక. నీవు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం నిలిచి ఉంటుందయ్యా అన్నాడు. वो दाऊद जो थे क्या बोले? आपके आशीर्वाद के द्वारा मेरे परिवार भी जो है वो भी ब्लेसिंग मिलेगा. आपको आशीर्वाद देंगे तो मैं आगे जाऊंगा वो बोले थे. ఇశ్రాయేలులో దేవుని భయం కలిగిన ఒక చిన్నది ఉంది అని బైబిల్ రాస్తుంది. जो बाइबल में लिखा है इस्राएल में एक छोटे हैं जो ఆమె ఏం చేసింది? మీ అందరికీ తెలుసు ఏం చేసింది. ఇశ్రాయేలు చిన్నది, దేవుని భయం కలిగిన ఆ ఇశ్రాయేలు చిన్నది ఒక గొప్ప కార్యాన్ని చేసింది. ఆ బిడ్డని దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేల్, దేర్ ఇస్ ఎ లిటిల్ గర్ల్ ఇన్ ఇశ్రాయేల్ హూ షోడ్ వే టు నయమాన్. जो एक छोटा नयमान बोल के एक छोटी बच्ची थे उनको It's not Naaman. She is the one who showed way to Naaman. वो जो थे वो नयमान की तरफ वो जा रहे थे. वो इस्राएल में जो भय मानते थे वो परमेश्वर. ఓకే ఫైన్. సో పెద్దవాడైన మోసే చూడండి దేవుని యందు భయం కలిగి ఉన్నాడు, అందుచేత ఆశీర్వదించబడ్డాడు. लेकिन जो बड़े हैं यहाँ पे हम देखेंगे मोसे को वो परमेश्वर को भय करते थे इसलिए उनको आशीर्वाद मिला. ఇర్మియా నేను బాలుడిని అనొద్దన్నాడు దేవుడు, అవునా? लेकिन इर्मिया जो थे बोल रहे मैं छोटा नहीं हूँ ऐसे मत నేను बोलो. చాలా చిన్నోడిని అని అడుగుతా ఉంటే, ఇర్మియా కాసేపు ఆగు, నేను చిన్నోడిని అనకు, నీకు భయం ఉంటే చాలు నేను నిన్ను ఆశీర్వదిస్తా. वो इर्मिया को बोले, वो इर्मिया बोल रहे थे मैं बहुत छोटा हूँ लेकिन उनको बोलते हैं अगर आप मुझे भय करते हो तो मैं आशीर्वाद दूंगा. యెషయాను చూడండి, యెషయా కూడా దేవుడు భయం ఉంది,
దేవుడి భయం బట్టి ఆయన సాష్టాంగపడుతుండేవాడు. దేవుడు యెషయాను ఆశీర్వదించాడు. जो यशायाह को हम देखेंगे तो वही परमेश्वर को भय करते थे, उनके भी उन्होंने आशीर्वाद किए। బైబిల్లో సిమియోను ఉన్నాడు, దేవుని భయం కలిగిన వ్యక్తి, बाइबल में देखेंगे तो सिमियोन है, वो परमेश्वर को भय करते थे, ఆశీర్వదించబడిన వాడు. उनको बहुत आशीर्वाद मिला है। ద్వితీయోపదేశకాండంలోనికి రండి. 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 2వ వాక్యం నుంచి నీవు ఏం చేస్తే ఆశీర్వాదాలు నీ మీదకి వస్తాయి? अब क्या करने पे आपका आशीर्वाद आपके जीवन ఫస్ట్ में అది आएगा? క్లారిటీ తెచ్చుకొని ముందుకెళ్దాం. చదవండి మళ్ళీ. నీవు నీ దేవుడైన యెహోవా మాట వింటే చాలు. ఒక సింపుల్ పని అది. अगर परमेश्वर की बात अगर मानेंगे तो वो बहुत है। वो ఒకే ఒకటి. ఇది ఎట్లుంటో తెలుసా? బై 1 గెట్ 10. एक ही है, एक लो, एक खरीदो एक लो, ఒకటి కొంటే 10. एक लेगो तो 10 मिलेगा। ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒకటే ఒకటి. ఏంటది నువ్వు చేయాల్సింది? ఆయన మాట వింటే చాలు. यहाँ पे हमको एक ही काम करना है, उनके बात को मानना है। हम ఇక స్టార్ట్ చేయండి. ఏమేమి వస్తాయి ఆఫర్స్ చెప్పండి సిస్టర్, ఒక్కొక్కటి లైన్గా. అంటే సిటీలో మీ ఊరికి అప్పుడప్పుడు వెళ్తారు కదా, నీకు సంతానం, నీకు ల్యాండ్స్, నీకు ఉన్నటువంటి సంపద, ఓకే ఓకే, ఇంకా ఓకే ఓకే, వావ్. నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు దీవించబడతావు, నువ్వు బయటికి బయలుదేరి వెళ్తున్నప్పుడు దీవించబడతావు. ఓకే, ఒక డైరెక్షన్లో వస్తారు నీ మీదికి రావాలని, 7 మార్గాల్లో భయపడుకుంటూ ఉరికిపోతారు. కొట్లలో, నీ స్టోర్ రూమ్, నీ పెంట్ హౌస్లో, నువ్వు ఏ పనైనా చెయ్యి, అన్నిట్లో నీకు దీవెన కలిగినట్లు కేసీఆర్ కాదు, దేవుడు ఆజ్ఞాపించాడు. తర్వాత చాలు. ఎన్ని ఉన్నాయి ఆఫర్స్ ఇందులో? మనం చేయాల్సింది ఒకటే. ప్రతాప్ నాయ్ గారు చెప్తారు కదా, నువ్వు ఒకటి చెయ్యి, మిగతా అన్ని ఆయన చేస్తాడు. మనం ఒకటి మాత్రం చేయాలి. ఏంటది? हमको एक ही चीज करना है, ఆయన మాట వినాలి. उनको जो बात है उनको हमको मानना पड़ेगा। ఎప్పుడైతే ఆయన మాట వింటామో మనకి ఏమొస్తుంది? అందరూ బిగ్గరగా చెప్పండి. जब हम उनकी बात मानेंगे हमको क्या मिलेगा? ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. దేవుడికి ఇష్టమైన పని కూడా ఆశీర్వాదమే. కానీ ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నాం. ఒకసారి ఆయన మాట వింటే మరలా ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. हमको आशीर्वाद देंगे, लेकिन अगर हम दूर चले जाते हैं, अगर उनकी बात को मानेंगे तो फिर से हमको సో ఆశీర్వాదాలు ఎవరికి వస్తాయన్న ప్రశ్నకి జవాబు క్లియరా? आशीर्वाद किसको मिलता है, उस प्रश्न का जवाब जो है, జవాబు అందరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి చెప్పాలి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. जो परमेश्वर को भय भक्ति करते हैं उनको आशीर्वाद मिलेगा। అలా చూస్తుంటేనే బా ఎంత ఆశీర్వదించబడిన ఫ్యామిలీ అన్నాం ఇది అని అనిపిస్తుంది. अगर हम ऐसे देखेंगे तो कितना आशीर्वाद है ఎంత आपके परिवार को, ఆశీర్వాదకరంగా बोल के हम దేవుడు మీ सोचते हैं। జీవితంలో పనిచేస్తున్నాడు. శ్రమల్లో, శోధనలో, కష్టాల్లో కూడా మీరు బ్లెస్సింగ్ కనబడుతుంది. आपके परमेश्वर आपके जीवन में बहुत ही आशीर्वाद काम कर रहे हैं, ఎందుకంటే दिखाई दे యెహోవా रहा है। ఆశీర్వదించబడిన వాడు ఇలాగా భయభక్తులు గలవాడు ఇలాగా ఆశీర్వదించబడతాడు. लेकिन परमेश्वर को जो भय करते हैं उनको इस तरह आशीर्वाद मिलता है। ఇప్పుడు ఒక విషయాన్ని మీతో చెప్తా. హగ్గై ప్రవక్త దగ్గరికి వెళ్దాం రండి. హగ్గై అంటే జకర్యాకి ముందు, 777 పేజ్కి ముందు, అంటే 776. హగ్గై 2వ అధ్యాయంలో అక్కడ 10 నుంచి మనం చదువుకున్నప్పుడు చదివితే బెస్ట్. ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడంలో కన్నా కూడా చదివితే బాగుంటుంది. 10th వర్స్ నుంచి దేవుడు హగ్గై ప్రవక్త దగ్గరికి వచ్చి 9వ నెల 24వ దినం హగ్గై దగ్గరికి ఒక వాక్ వచ్చింది. ఏంటో అది? ఏంటది? శ్రద్ధగా వినాలి. అందరూ చూస్తున్నారు అనుకుంటున్న బైబిల్ని, చూడని వాళ్ళు వినండి. కనీసం ప్రతిష్ఠితమైన మాంసమును తన
ఉమ్, 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 ఉమ్. అప్పుడు అడిగినప్పుడు వాళ్ళ ఆన్సర్ ఏంటి? కాదు. గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ ఏంటి? కాదు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్, 13వ వాక్యం. ఉమ్, 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 ఉమ్. ఇప్పుడు ఆన్సర్ ఏంటి? ఇక వినండి. ఫస్ట్ క్వశ్చన్కి అది అపవిత్రం అవుతుందా అంటే ఏమన్నారు? ఆ, అది అది ప్రతిష్ఠితం అవుతుందా అంటే కాదన్నారు. 13వ వాక్యంలో అది అపవిత్రం అవుతుందా అంటే అవునన్నారు. ఇప్పుడు దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఆ, ఒక క్లాత్ ఉంది అనుకుందాం. ఒక క్లాత్లో ప్రతిష్ఠితమైనది ప్రతిష్ఠితమైనది మన ఎదుట ప్రభు బల్ల ఉంది. సో ప్రతిష్ఠితమైనటువంటిది ఒక వస్తువు ఉంది. कपड़ा है उसमें कि बहुत ही जरूरी जो चीज है जो बनाए हुए रखे ఆ हैं, उस चीज में है। ప్రతిష్ఠించబడిన వస్తువు పెట్టబడిన ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో, जो चीज हम उसके अंदर रखे हैं वो जो कपड़े जो है, వేరేది ఏదైనా ఈ ప్రతిష్ఠించబడిన వస్తువు పెట్టిన క్లాత్కు తాకితే వేరే వస్తువులు ప్రతిష్ఠించబడి పవిత్రం అవుతాయా అని అడిగాడు. लेकिन जो कपड़े के अंदर जो वस्तु रखा हुआ है उसके ऊपर कोई दूसरा चीज रखेंगे तो क्या वो पवित्र होगा? అప్పుడు యాజకులు అన్నారు, నో నో అట్లా కాదు అన్నారు. लेकिन जो याजक थे वो बोले ऐसा नहीं हो सकता। ఇప్పుడు ఇంకో క్వశ్చన్ లో, लेकिन दूसरे प्रश्न में, ఇప్పుడు ఎవరైనా శవమును ముట్టడం వల్ల లేకపోతే ఎవరైనా అపవిత్రమైన స్థితిలో ఉండుంటే, अगर कोई भी अगर अपवित्र स्थिति में है तो అది మరి ఇతర వస్తువులు తాకినా అది అపవిత్రం అయిపోతుందా అని అన్నాడు. कोई दूसरा चीज अगर उसको छूता है तो क्या वो अपवित्र అప్పుడు होगा? యాజకులు అన్నారు, ఖచ్చితంగా అపవిత్రం అవుతుంది అన్నారు. लेकिन जो याजक थे बोले वो जरूर अपवित्र होगा वो। దీన్ని బట్టి బైబిల్ మనకి ఏం నేర్పిస్తుందంటే, लेकिन बाइबल हमें क्या सिखाता है? పాపం అనేది जो पाप है ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. वो इजीली ट्रांसफर हो रहा है वो। కొన్ని రోగాలు ఉన్నాయి, అంటు వ్యాధులు అంటాం వాటిని. लेकिन कुछ जो बीमार हैं, నేను రోగంతో ఉన్నానంటే, నేను ఒక వ్యక్తిని అంటుకున్నానంటే ఆ అంటు రోగం ఆ వ్యక్తికి కూడా వస్తుంది. लेकिन मैं बीमार हूं अगर किसी दूसरे व्यक्ति को छूता हूं కానీ तो वो बीमारी को भी పరిశుద్ధత जाता అనేది ఒకరికి ఉంటే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వదు. है। लेकिन जो पवित्रता है अगर एक के पास है तो दूसरे के पास वो ट्रांसफर नहीं हो सकता। దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్తా. ये एक्सप्लेन करने के लिए आपको హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ఉంటది. हॉस्पिटल में ऑपरेशन थिएटर होता है। ఆపరేషన్ థియేటర్ లో ఎక్విప్మెంట్ ఉంటది. ऑपरेशन अंतेना? थिएटर में जो इक्विपमेंट होते हैं, థియేటర్ లో ఎక్విప్మెంట్ ఉంటే जो थिएटर में इक्विपमेंट होते ఆ हैं, ఎక్విప్మెంట్ అంతా స్టెరిలైజ్ చేస్తారు. స్టెరిలైజ్ చేస్తామంటే క్లీన్, నీట్ గా బ్యాక్టీరియా లేకుండా క్లీన్ చేస్తా जो ఉంటారు. जितने भी इक्विपमेंट है उसको क्लीन करते हैं। ఒక ఆపరేషన్ సర్జరీ అయిన తర్వాత ఎక్విప్మెంట్ ని మళ్ళీ స్టెరిలైజ్ చేస్తారు. वो सर्जरी होने के बाद जो जितने भी इक्विपमेंट होते हैं वो బ్యాక్టీరియా, clean జెమ్స్ ఏమీ లేకుండా ఉండడానికి చాలా ప్రయాసపడి మంచిగా స్టెరిలైజ్ చేస్తారు ఎక్విప్మెంట్ అంతా. बैक्टीरिया जेम्स नहीं होगा बोल के बहुत अच्छे से तरह से उसको धोते हैं। సో స్టెరిలైజ్ చేసిన ఒక నైఫ్ ఉంది అనుకుందాము హాస్పిటల్లో, థియేటర్ లో. छोटा सा जो चाकू है जो उसको धुला हुआ है ఆ वो స్టెరిలైజ్ చేసినటువంటి నైఫ్ ఉంటది. నైఫ్ తీసుకొని वो चाकू को लेके, ఇంట్లో మనము కిచెన్ లో వాడతాం చూసారా, డర్టీ క్లాత్ అంటాం. लेकिन घर में जो हम किचन में ఆ మసిబట్ట ఏదో ఒకటి ఉంటది. जो गंदा कपड़ा होता है, తీసుకొని ఆ స్టెరిలైజ్ చేసినటువంటి ఆ నైఫ్ ని ఆ డర్టీ క్లాత్ లో పెట్టండి. लेकिन जो छुरी है उसको लेके अगर हम कपड़े के ऊपर रखेंगे तो ఈ క్లాత్ స్టెరిలైజ్ అయిపోతుందా? जो कपड़ा है क्या वो सही हो जाएगा? वो చెప్పండి. కాదు. ఏమవుతుంది? ఇన్ఫాక్ట్ ఈ క్లాత్ కు ఉన్నటువంటి డర్ట్, మురికి అంతా ఆ స్టెరిలైజ్ చేయబడినటువంటి నైఫ్ ని మళ్ళీ బ్యాక్టీరియాగా మార్చేస్తుంది. लेकिन जो चाकू है अगर वो उस कपड़े को सही नहीं करेगा, लेकिन उसके कपड़े की वजह से वो चाकू ఆపరేషన్ థియేటర్ లో వాడే ఆ స్టెరిలైజ్ చేయబడినటువంటి నైఫ్ మళ్ళీ ఇన్ఫెక్టెడ్ అవుతుంది. लेकिन जो चाकू है वो फिर से वो इन्फेक्टेड होगा वो। సో దీని వల్ల అర్థం ఏంటంటే పాపం ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది. लेकिन इसका अर्थ क्या है? पाप जो है वो इजीली ट्रांसफर होता है। పరిశుద్ధత అనేది ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవ్వదు, लेकिन जो గుర్తుపెట్టుకోండి. पवित्रता है वो एक से दूसरे को ट्रांसफर नहीं हो ఆపరేషన్ सकता। థియేటర్ లో పనిచేసే వాళ్ళని అడగండి, స్టెరిలైజ్ చేయడానికి దానికి సమయం వెచ్చిస్తారు, శ్రద్ధ ఉండాలి, ఫోకస్ ఉండాలి, చాలా ప్రయాసపడాలి. लेकिन जो हॉस्पिटल में काम करते हैं उनको पता है उसको क्लीन करने के लिए कितना పరిశుద్ధత కూడా ఒకరి నుంచి ఒకరికి అట్లా రాదు. దానికి శ్రమ పడాలి, టైం తీసుకోవాలి, బాగా ఎఫర్ట్స్ పెట్టాలి. वैसे पवित्रता भी एक से दूसरे जन को नहीं जाता, वो पाने के लिए हमको बहुत कष्ट करना पड़ेगा। నేను ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే, దేవుడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏమన్నాను నేను ఫస్ట్ లో?
దేవుడికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి? परमेश्वर को जो इंटरेस्ट क्या है वो, దేవుడికి ఇంట్రెస్ట్ ఆశీర్వదించడమే కానీ ఆశీర్వాదం పొందకుండా చేస్తుంది ఏంటంటే మన జీవితంలో ఈ డర్టీ క్లాత్. लेकिन परमेश्वर का जो इंटरेस्ट आशीर्वाद करना, लेकिन పాపం అనేటువంటి స్థితి ఆశీర్వాదాలు పొందకుండా ఆపేస్తుంది. जो पाप का जो स्थिति आशीर्वाद नहीं पाने के लिए हमको అందుకే హగ్గయి 2వ అధ్యాయంలో 19వ వాక్యంలో దేవుడు ఇక చెప్తాడు, ఫస్ట్ మీరు అన్ని సెటిల్ చేసుకోండి, ఈ అపవిత్రత అంతా సెటిల్ చేసుకున్నాక ఇప్పటి నుంచి నేను ఏం చేస్తానో చెప్తాడు 19లో. ఏదైనా కానివ్వండి, ఏమైనా అనుకోండి, ఫలించలేకపోయినా సరే ఇప్పటి నుంచి సెట్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది? అయితే ఇది మొదలుకొని దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, ఇక్క నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా. परमेश्वर बोल रहे हैं यहाँ से मैं आपको आशीर्वाद करूंगा. ఎందుకంటే ఇప్పుడు మీ బ్రతుకులు స్టెరిలైజ్ చేసుకోవడానికి, పరిశుద్ధపరచుకోవడానికి మీరు ఇష్టపడి పరిశుద్ధపరచబడ్డారు. लेकिन आप जो चाह रहे हैं आपके जीवन में थोड़ा और अच्छे करने के लिए, अच्छे से जीने ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ లో ఉన్న ఎక్విప్మెంట్ ఎలా స్టెరిలైజ్ అయిందో, लेकिन हॉस्पिटल में जो इक्विपमेंट, మన జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి కనుక, हमारे जीवन भी ऐसे पवित्रता हुआ, ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడ్డాయి కనుక, उनके खून के द्वारा हम धुले हुए, ఆయన రక్తంతో మనం స్టెరిలైజ్ చేయబడ్డాం కనుక, उनके खून के द्वारा हम स्टेरिलाइज हुए हैं. ఇప్పుడు మనకి దేవుడు అంటున్నాడు, ఇక నుంచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. सर बोल रहे हैं आपसे यहाँ से मैं आपको आशीर्वाद दूंगा. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాటని మనం శ్రద్ధగా చదువుకుందాం రండి. ఎందుకో ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము, ఒకప్పుడు ఆశీర్వాదం 3వ అధ్యాయంలో పోగొట్టుకున్నాం, అవునా? एक टाइम पे हम उत्पत्ति में देखेंगे तो आशीर्वाद को हम खो चुके हैं. ఆ తర్వాత ఆయన మర్చిపోకుండా భూమి మీదకి వచ్చాడు, అవునా? लेकिन उन्हें बिना भूले धरती पे आए हैं वो. ఇప్పుడు ఆ వచ్చిన క్రీస్తు యేసు ద్వారా పరలోకంలో ఉన్న ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి మనం వారసులము. దేవుడికి స్తోత్రం. लेकिन यीशु मसीह के द्वारा हम जो स्वर्गराज्य पे हर चीज के लिए हम वारिस हैं. పాత నిబంధనలో ఏందంటే ఆశీర్వాదం అంటే ఇల్లులు కొనుక్కోవడం, మేకల్ని కొనుక్కోవడం, గొర్రెల్ని కొనుక్కోవడం, పిల్లల్ని ఎక్కువ మందిని కనడం, ఇవి ఆశీర్వాదాలు. लेकिन पुरातन नियम में देखें तो आशीर्वाद क्या है? बच्चे पैदा करना या बहुत सारे ఎక్కువ బంగారం, ఎక్కువ వెండి ఇవన్నీ సమకూర్చుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగా ఆశీర్వదించబడిన వాళ్ళని అర్థం. सोना और चांदी होके इकट्ठा करके घर पे रखना. కొత్త నిబంధనలో బైబిల్ అంటుంది పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నిటికీ మనల్ని వారసులుగా దేవుడు చేశాడు. लेकिन नूतन नियम में बाइबल बोलता है जो स्वर्गलोक में जितने भी चीजें वो सब భూ సంబంధమైనవి కాదు, మనము ఆత్మ సంబంధమైనటువంటి పిల్లల్ని కనాలి, ఆత్మ సంబంధమైన బంగారం వెండిని సంపాదించాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల్ని మనం పోగేసుకుంటా ఉండాలి. लेकिन धरती पे जो चीज है उसका नहीं, आत्मिक में जो स्वर्गराज्य में जो चीज है उसके लिए हमको पाने के लिए इच्छुक रहना. క్రీస్తు యేసునందు ఆశీర్వాదం అని ఉంది. చెప్పండి, ఎవరిలో ఆశీర్వాదము? यीशु मसीह के द्वारा हमको आशीर्वाद मिलेगा. నేను ఇంతకు ముందు చెప్పాను అనుకుంటా, ఒకసారి గుర్తు చేస్తా. ఏంటదంటే ఒక అడుక్కునేటువంటి బెగ్గర్ గర్ల్ రోడ్డు పక్కన కూర్చొని అడుక్కుంటా ఉంది. एक छोटी सी बच्ची जो रोड के साइड में बैठे हुए मांग रहा है वो. రోజు అడుక్కుంటుంటే కొన్ని కాయిన్స్ వస్తా ఉంటాయి, కొందరు 5 రూపాయలు, రూపాయి బిళ్ళలు అలా వేస్తా ఉంటారు. अगर वो रोज मांगते रहते Coins, हैं तो in कुछ other words. coins या notes वो उसको देते हैं. ఒక రోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడు, యువరాజు, ప్రిన్స్ అలా నడుచుకుంటూ వెళ్తాడు. लेकिन एक दिन क्या होता है, वहाँ पर जो देश को चलाता है जो प्रिंस होता है वैसे चल के वो అలా जाते हैं उस నడుచుకుంటూ रास्ते पे. వెళ్తున్నప్పుడు అడుక్కుంటున్న గర్ల్ కనిపిస్తుంది, అమ్మాయి కనబడుతుంది. लेकिन जो छोटे बच्ची वो बैठी है उसको वो दिखते हैं. ఆయన ఏం డిసైడ్ చేసుకుంటాడంటే నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటా, పెళ్లి చేసుకుంటా అనుకుంటాడు. लेकिन वो क्या डिसाइड करते हैं, इस बच्ची को मैं शादी करूंगा बल्कि वो सोचते हैं. అనుకొని డిసైడ్ అయిపోయి ఆమెని పెళ్లి చేసుకుంటాడు. लेकिन वो डिसाइड हो जाते हैं फिर शादी करते हैं. యువరాజు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటది? जो युवराज जो राजा के बेटे होते हैं वो शादी करने पे कैसे होता है? ఇది కూడా తెలీదా? ఎలా ఉంటది? సరే, మన భాషలో గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేసుకున్నాడు. बहुत ग्रैंड तरह से वो शादी किए. ఆమె ఎవరు? वो कौन है? బెగ్గర్ గర్ల్. एक भीख मांगने की बच्ची है वो. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకున్న యువరాజు తనకున్న సంపద అంతా కొన్ని మిలియన్ డాలర్ల రూపాయలన్నీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో పెట్టాడు. लेकिन जो युवराज थे उसको शादी किए, बहुत सारे पैसे उसके नाम पे अकाउंट खोल के रखे. ఆయన చెక్ బుక్లన్నీ ఇచ్చేసాడు, సైన్ చేసి మొత్తం ఆమె చేతిలో పెట్టాడు. लेकिन चेकबुक में साइन करके सब चीज उसी के हाथ में दे दिए. ఇప్పుడు ఆమె ఏ టైంలో ఆమెకి ఏం కావాలంటే, ఎప్పుడు కావాలంటే అది డ్రా చేసుకోవచ్చా? लेकिन उसको जो भी चाहिए वो विड्रॉ कर सकता है. ఎందుకు? చెక్ మీద ఎవరి సైన్ ఉంది?
ఆ యువరాజు సైన్ ఉంది, ప్రిన్స్ సైన్ ఉంది, ఆయన చెక్ బుక్ కదా, ఆయన సైన్ ఉంది. वो चेकबुक जो है वो युवराज का साइन है। జస్ట్ ఎంత అమౌంట్ కావాలో తీసుకొని బ్యాంకుకి వెళ్తే जितने पैसे चाहिए డ్రా उसको చేసేసుకోవచ్చు. बैंक के जाके वो ఒకప్పుడు draw ఆ कर सकता స్థితి है। ఏంటి? एक टाइम पे उसका स्थिति क्या था? కాయిన్స్ ఏరుకునే స్థితి. वो कॉइन्स को इकट्ठा ఇప్పుడు करता था वो। लेकिन अभी जो है ఇప్పుడేంటి? ఇప్పుడేంటో చెప్పండి. గ్రాండ్ లైఫ్ స్టైల్ అనండి. ఎట్లాంటి లైఫ్ స్టైల్ అంటే నిన్న కట్టించి ఈ రోజు కట్టదు. लेकिन अभी जो क्या है उसका जीवन पूरा बदल गया। बहुत ही ఉన్నారులే మన దగ్గర కూడా एक साड़ी पहनेगा तो दूसरा दिन वो అంత గ్రాండ్ లైఫ్ స్టైల్ అన్నమాట. उतना वो अच्छी जिंदगी वो जी रहा है। ఎందుకనంటే ఆమెకి సరిపోయాన్ని చెక్ బుక్లు ఉన్నాయి, రాజు యువరాజు సైన్ చేసి ఇచ్చాడు. लेकिन वो जितना चाहिए उसके पास उतने धन है वो। ఇప్పుడు అదంతా మీకెందుకు చెప్పానంటే రండి ఇప్పుడు చదువుకుందాం మళ్ళీ ఆ వాక్యం. క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. అంటే మనం కూడా ఏమీ లేని వాళ్ళమే ఒకప్పుడు. लेकिन हम भी एक टाइम पे कुछ नहीं था हमारे पास। ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా పరలోకంలో ఉన్న ప్రతి ఆశీర్వాదం మనదవచ్చు. लेकिन यीशु मसीह के द्वारा जो स्वर्ग राज्य पे आशीर्वाद ఎప్పుడంటే యేసయ్యతో నాకున్న రిలేషన్షిప్, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె భర్త భార్యకున్న బంధంలో నేను ఉంటే నా భర్త అయిన యేసయ్యకున్నదంతా నాకే వచ్చేస్తుంది. దేవుడికి స్తోత్రం. यीशु मसीह के पास जो भी है वो सब मुझे मिलेगा। We want to live in bridal relationship. దేవుడితో వరుడు వధువు బంధంలో బ్రతుకుతే వరుడుకున్న అన్ని వధువుకే సంబంధించినవి. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. यीशु मसीह भी हम पर जिएंगे जैसे वधु की तरह। तो భార్య ఎలాగ అనుకుంటుందో ఆ అడుక్కునే బెగ్గర్ గర్ల్ ఎలా అనుకుంటుంది, ఇక నేను బ్రతికినంత కాలం నీకు నమ్మకంగా బ్రతుకుతాను. मैं जितने दिन भी जिया हूँ आपको विश्वास करके जीऊंगा मैं। ఈ రోజు ప్రభువా నేను బ్రతికినంత కాలం నీ కోసం నమ్మకంగా బ్రతుకుతానని సంఘం అనే వధువు యేసయ్యతో చెప్పగలిగితే, अगर आज से मैं आपके साथ ही जैसे चाहते हो ऐसे मैं जीऊंगा, ఆశీర్వాదాలన్నిటికీ మనం వారసులమే. आशीर्वाद के हर चीज के लिए हम वारिस हैं। ఇప్పుడు కొన్నిసార్లు ఎలా చెప్తామంటే ఐ డిజర్వ్ ఇట్ అంటాం. అంటే ఇది నాకు ఖచ్చితంగా రావాల్సిందే అంటాం. लेकिन कुछ टाइम पे हम क्या बोलते हैं, बहुत मैं चाहता हूँ बोलता हूँ कुछ। క్వశ్చన్ పేపర్ లో అన్ని క్వశ్చన్స్ రాస్తే అన్ని క్వశ్చన్స్ కరెక్ట్ గా ఆన్సర్ రాస్తే ఖచ్చితంగా ఈ మార్కులు నాకు రావాల్సినే అంటాం. लेकिन क्वेश्चन पेपर में जो आंसर होता है ఎందుకు ఐ డిజర్వ్ దట్, నేను దానికి అర్హుడిని, मैं उसको डिजर्व करता हूँ। ఇప్పుడు అడుక్కునే ఆ బెగ్గర్ గర్ల్ ఉంది చూసారా, लेकिन जो मांग रहा था वो మిలియన్ రూపాయలు డాలర్లు చేసేటువంటి ఆ సంపదకి ఆమె అర్హురాలా? लेकिन जो $1,000,000 उसके पास पैसे షీ డోంట్ డిజర్వ్ ఇట్. ఆమె అర్హత లేదు, करता అయినా ఫ్రీగా పొందుకుంది. ఈ రోజు उसको मिला है। మనం చాలాసార్లు ప్రార్థనలు వచ్చేటప్పుడు ప్రభుకి నేను అర్హుడిని, ఇది నేను పొందుకోవడానికి అర్హుడిని, ఇది పొందుకోవడానికి నేను అర్హుడిని అని చెప్పకపోయినా ఇది నాకు రావాల్సిందే అన్నట్లుగా కొన్నిసార్లు ప్రార్థిస్తూ ఉంటారు చాలా మంది. लेकिन हम कुछ टाइम पे प्रार्थना करते हैं कि ये मुझे चाहिए। మనం ఏది దేవుణ్ణి కన్విన్స్ చేయక్కర్లే, నేను దీనికి అర్హుడిని అని కన్విన్స్ చేయక్కర్లే. మనకు తెలిసిందల్లా ఒకటే, నేను దేనికి అర్హుడిని కాదు, కానీ నీ ద్వారా నేను అన్ని పొందుకోగలుగుతాను. హల్లెలూయా. किसी भी चीज का मेरा हक नहीं है, लेकिन आपके द्वारा हर चीज मुझे मिलेगा। చెప్పండి, ఆయన మనల్ని మర్చిపోయాడా? क्या वो हमको भूल गए हैं? 115వ కీర్తన చివరిగా 12వ వాక్యం మళ్ళీ చదువుకుందాం. ఏంటది? యెహోవా మమ్మను మర్చిపోలేదు. యెహోవా మనల్ని మర్చిపోకుండా ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించడానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. శాపకరమైన స్థితిని తీసుకొని ఆశీర్వాదకరమైన స్థితిని ఇవ్వడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తుని తమ వరుడుగా చేసుకుంటారో యేసులో ప్రతి ఆశీర్వాదాన్ని మనం భూమి మీద అనుభవించవచ్చును. చివరిగా మత్తయి 25వ అధ్యాయం 34వ వాక్యం చదువుకుందాం. నిజంగా లాస్ట్ వరకు మనం అర్హతే లేదు. అడుక్కునే ఆ గర్ల్ ఎలానో మనం కూడా అంతే. దేవుడి దగ్గర ఏ మంచితనం అందుకు లేదు, కానీ నమ్మకంగా చనిపోయే వరకు యేసై కోసం బ్రతికితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు చూడండి. 25:34 నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి రండి రండి. ఇక చాలండి, మిగతా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. నాకు కావాల్సింది ఒకటే, ఎవరి చేత ఆశీర్వదించబడిన వాళ్ళకి ఇన్విటేషన్ ఉంది. సో ఇంకో మాటలో చెప్పాలి అని అంటే ఎవరి చేత ఆశీర్వదించబడిన వాళ్ళకి ఉంది? किसके द्वारा हमको आशीर्वाद पाएंगे? ఎవరికి ఇన్విటేషన్ ఉందంటే ఎవరు దేవుడి ద్వారా ఆశీర్వదించబడతారో, किसको इनविटेशन, जो भी परमेश्वर के द्वारा आशीर्वाद पाते हैं వాళ్ళని దేవుడు పరలోకంలో నిత్య రాజ్యానికి ఇన్వైట్ చేస్తున్నారు. రండి రండి మీకే స్వాధీనం చేసుకోండి అని.
वही लोगों को परमेश्वर उनके राज्य में इनविटेशन कर रहे हैं। సో పరలోకానికి వెళ్ళాలంటే అసలు క్వాలిఫికేషన్ కూడా ఏందో తెలుసా? अगर उनके स्वर्गराज पे जाना है तो क्वालिफिकेशन भी क्या है? తండ్రి చేత ఆశీర్వదించబడటం, परमेश्वर के द्वारा आशीर्वाद प्राप्त होना। అది ఎక్కడ దొరుకుతుంది? वो कहाँ पे मिलेगा? తండ్రి చేత ఆశీర్వదించబడడం ఎవరి ద్వారా వస్తుంది? वो किसके द्वारा आएगा हमको? చెక్ మీద ఎవరి సైన్ ఉంది? चेक पे किसके साइन था? తండ్రి చేత ఆశీర్వదించబడటం అంటే యేసుక్రీస్తు కుమారుడు రాజకుమారుడు ద్వారానే కలుగుతుంది. हम यीशु मसीह के द्वारा ही हम आशीर्वाद पा सकते हैं। సో ఈ రాత్రి యేసు ప్రభువుకి ఇంకా బ్రైడల్ రిలేషన్షిప్ మనకు లేకపోతే, భర్త భార్యకి ఉండాల్సిన బంధంలో యేసైతో మనకు ఆ బంధంలోనికి మనం ఎంటర్ అవ్వలేకపోతే మనకు ఆశీర్వాదం లేదు. लेकिन आज हमारे यीशु मसीह के साथ अगर वो अच्छा रिलेशन नहीं है जो पति पत्नी में होता है, अगर ऐसा रिलेशन नहीं है तो हम आशीर्वाद नहीं पा सकते। మోకరించి ప్రార్థన చేసుకుందాం. God interested in blessing all our lives, and God is interested in only blessing us and not cursing us. శపించడానికి ఇష్టపడే దేవుడు కాదు. శాపం అనేది, శిక్ష అనేది మనం మాట వినకపోవడం వల్ల ఆశీర్వాదానికి దూరం అయిపోయిన పరిస్థితి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. చాలాసార్లు మన పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడే నన్ను మర్చిపోయాడు దేవుడు, నన్ను మర్చిపోయాడు దేవుడు, నాకేంటి పరిస్థితి అనుకుంటాం. కాదు నా బిడ్డ, నా సహోదరి సహోదరుడా, దేవుడి రాత్రి గుర్తు చేస్తున్నాడు ఏంటంటే, ఆయన మర్చిపోతే మనం ఇలా ఉండే వాళ్ళం కాదు. ఆయన మన కోసం వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్షించుకున్నాడు, ఇక ఆశీర్వాదానికి వారసులుగా పిలుచుకొని వెళ్ళాడు. ఇక నీవు నేను ఆశీర్వదించబడాలా వద్దా అనేది నీ చేతిలో ఉంది. దేవుడైన ప్రభుతో వధువు వరుడు బంధంలోనికి మనం ఎంటర్ అవ్వగలిగితే ఆశీర్వాదాలని మనం అనుభవించవచ్చు. పరలోక సంబంధమైన ఆశీర్వాదం అది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోకంలో ఏముందో ఈ భూమి మీద నేను దాన్ని అనుభవించగలను. పరలోకంలో సమాధానం ఉంది, పరలోకంలో ఆశీర్వాదం ఉంది, పరలోకంలో శాశ్వత జీవం ఉంది, పరలోకంలో అద్భుతమైనటువంటి సంపద ఉంది. వాటన్నిటినీ భూమి మీద నేను అనుభవించగలడానికి దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. క్రీస్తు దందు, క్రీస్తు ద్వారా. యేసే ఆశీర్వాదానికి డోర్, యేసే ఆశీర్వాదానికి గేట్. యేసు సైన్ చేస్తే తప్ప మనం అందులోకి ఎంటర్ అవ్వలేము.